నమస్తే. కథా శీర్షిక అపశృతి. రచన పండా శవంతకమణి గారు. చదువుతున్నది రాధిక. ఇక కథలో పెడితే, పాట మార్పడం తప్ప జీవితంలో మేమిద్దరం ఏమైనా చేయగలం. అలా నవ్వేయడం కాదు, చూస్తూ ఉండండి. మన చిట్టి తల్లి పెద్ద గాయనిగా బహుమతుల్ని మీకు అందిస్తుంది. తమ ఇద్దరి మధ్య కూర్చుని చేతిలో వెండి కప్పును తన్మయత్వంతో చూస్తున్న కూతురి తలను నిమురుతూ భర్తతో అంది శారద. నవ్వి ఆ కప్పును తీసుకోబోయాడు రవిశంకర్. ఆహా అని తల్ల అడ్డంగా ఊపి మాంత్రికుడి ప్రాణపు చిలుకని రాకుమారుడిలా గట్టిగా గుండెల కదుముకుని పట్టుకుంది చిన్నారి గీత. కారు ముందుకు దూసుకుపోయింది. భవిష్యత్తుపై కలల బరువుతో అలసిపోయి మర్నాడు చాలా ఆలస్యంగా నిద్రలేచింది శారద. పక్కనే టేబుల్ మీద బెడ్ కాఫీ చల్లారిపోయి నిరాశగా చూస్తోంది. నవ్వుకుని బయటకు రాబోతూ ఎదురుగా వస్తున్న వంట మనిషిని, పాప కాఫీ తాగిందా అని అడిగింది. లేదమ్మా, ఇంకా లేవలేదు. రాత్రి ఫంక్షన్తో అలసిపోయింది అనుకుంటూ గదిలోకి వెళ్ళి కూతుర్ని లేపబోయి ఉలిక్కి పడింది. గీత ఒళ్ళు కాలిపోతోంది. అదిరిపడి రగ్గు జాగ్రత్తగా కప్పి భర్తకు చెప్పి డాక్టర్కు కబురు పంపించింది. వంచిన తల ఎత్తకుండా 10 నిమిషాలు పరీక్షించిన డాక్టర్ చివరకు పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ, నిన్న బయట ఏమైనా తిన్నదా అని అడిగాడు. అంతవరకు ఆదుర్దాతో నిలబడిపోయిన శారద కంగారులో అతడేమడిగాడో అర్థం కాక కొద్దిగా జ్ఞాపకం తెచ్చుకుంటూ, నిన్న ఫంక్షన్ నుండి వచ్చేటప్పుడు హోటల్కి వెళ్ళాం అంది. ఎందుకు వెళ్ళారు? ఊరంతా విషజ్వరం ఉంది, బయట ఏమి తీసుకోవద్దని చెప్పానుగా. మీరన్నీ ఇలాంటి పనులే చేస్తుంటారేం? కోపంగా విరుచుకుపడిన డాక్టర్ గారు అంటున్న శారద కంఠంలోని భయాన్ని గుర్తించి తనను తాను సంభాళించుకుంటూ, సరేలేండి, నేను వెళ్ళి మందు పంపిస్తాను, జాగ్రత్తగా ఇస్తూ ఉండండి అన్నాడు అనునయంగా. డాక్టర్ వెనకే భారంగా అడుగులు వేస్తూ వెడుతున్న భర్త వైపు అయోమయంగా చూస్తూ గీత పక్కనే కూలబడిపోయింది శారద. గలగలమంటూ పరిగెత్తే ప్రవాహం పరిసరాలను ప్రభావితం చేసేటట్లు ఎప్పుడూ అల్లరితో హడావుడి చేసే గీత అచేతనంగా పడి ఉంది. నోరు విప్పి మాట్లాడలేని ఆ పిల్ల కంటి వెంట కారుతున్న నీరు అతి నిశ్శబ్దంగా తలకు 2 వైపులా తలగడ మీద చోటు చేసుకుంటోంది. అన్ని సంవత్సరాల దాంపత్య జీవితంలో మామూలు విషయంలో అణిచిపెట్టబడిన అపశృతి లాంటి అసంతృప్తి ఆ క్షణంలో కొండత్తై కూతురి తల నిమురుతున్న శారద మనస్సును ఆక్రమించుకుంది. ఏం జరగబోతోంది? ఉత్తర దక్షిణ ధృవాల కలయిక వంటి తన దాంపత్య జీవితంలో చివరకు మిగలబోతున్నదేమిటి? కీడుని శంకిస్తున్న శారద ఎదురుగా ఉన్న వంశీమోహనుడి చిత్రానికి అప్రయత్నంగా చేతులు జోడించింది. ఆమె చూపులు ఆ పక్కనే ఉన్న ఫోటోపై నిలిచిపోయాయి. అది 8 సంవత్సరాల క్రితం మొదటిసారి మైక్ ముందు నిలబడి పాడుతున్న శారద ఛాయాచిత్రం. ఆనాడు వన్స్ మో ప్లీజ్ వన్స్ మో కేకలు హాలంతా ప్రతిధ్వనిస్తున్నా తనకు కానట్టే పవిట కొంగు భుజాల చుట్టూ లాక్కుంటూ వేదిక దిగిన శారద ఎదురుగా వస్తున్న లెక్చరర్ని చూసి ప్రశ్నార్థకంగా నిలబడింది. అమ్మా శారద, లాభం లేదమ్మా, కనీసం ఇంకో పాటైనా పాడకపోతే వీళ్ళూరుకోరు. వెళ్ళి పాడు, తప్పదు, వాళ్ళు వినటం లేదు అన్నాడు ఆదుర్దాగా వెనక్కు తిరిగి చూస్తూ. సార్, నేను కంగారుగా ఏదో చెప్పబోయింది శారద. ఆహా, నువ్వు పాడకపోతే ఊరుకోరు, ప్లీజ్ వెళ్ళు అన్నాడాయన కొద్దిగా శాసిస్తున్న స్వరంతో. గత్యంతరం లేక వెనక్కి తిరిగింది శారద. ఆమె కనిపించగానే మొదలైన కరతాళ ధ్వనులు పాట మొదలయ్యే వరకు ఆగలేదు. సావిరహే తవదీనా కృష్ణ గోపాలదేవుడి మురళీనాదంలా పాట సాగిపోతోంది. అంతవరకు గొడవ చేస్తున్న వాళ్లల్లా మంత్రముగ్ధల్లా నిశ్శబ్దంగా ఉండిపోయారు. జయదేవుని మధుర భక్తి భావం ఆమె కంఠంలో మరింత తీయదనాన్ని నింపుకుని వింటున్న వారిని తన్మయులను చేసింది. శారద లోపలికి వెళ్ళిపోయే వరకు కానీ ఎవరికి పాట అయిపోయిందని తెలియలేదు. ఒక్కసారిగా హాల్ని ముంచెత్తుతూ కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. వెనకాల నుండి ఎవరో అరిచారు, వన్స్ మోర్ అని. శారదను వేదికపైకి పంపిన లెక్చరర్ వచ్చి కార్యక్రమానికి అంతరాయం కలిగించవద్దని విజ్ఞప్తి చేశాడు. ప్రేక్షకులలోకి వచ్చి కూర్చున్న శారదకు ఇదంతా కలలో జరుగుతున్నట్లుగా ఉంది. ఆమె ప్రత్యేకించి సంగీతం నేర్చుకోలేదు. అయినా భగవంతుడిచ్చిన అమూల్యవరం ఆమె గాత్రం. బాల్యం నుండి ప్రతి పనిలోనూ ప్రత్యేకత చూపించే పెద్ద కూతురంటే ఆపేక్ష ఎక్కువ రామనాథం మాస్టారికి. అయినా మగపిల్లలతో పాటు స్కూలుకు వెళ్లే కూతురు చదువు విషయమై పెద్ద ఆలోచనలేవీ లేవాయనకు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబంలో 3 ఆడపిల్లలు, గుండెలపై కుంపట్లు మాత్రమే.
తమ బరువును దింపుకోవాలనే ఆరాటమే తప్ప పిల్లల కళాభినివేశాన్ని గుర్తించే సావకాశం వారికి లేదు. ఈ పరిస్థితుల్లో పక్కింటి స్నేహితురాలు సరళ సంగీతం నేర్చుకోవటం చూసిన శారద సరదాపడి రోజూ అక్కడికి వెళ్లి కూర్చుంటూ ఉండేది. సహజ సిద్ధమైన శారదలోని సంగీత జ్ఞానం దీనితో వికసించనారంభించింది. ఉత్సాహాన్ని ఆపలేక సన్నగా కునిరాగం తీసే ఆమె స్థితికి జాలిపడిన సంగీత మాస్టారు కొన్ని కీర్తనలు, అష్టపదులు సరళతో పాటు ఆమెకి నేర్పారు. మానవుడి భవిష్యత్తు అతడు ఊహించుకుని మలచుకున్న మార్గంలోనే ప్రత్యక్షమైతే దైవ నిర్ణయం అనే పదం అంతగా జ్ఞాపకం రాదు. అయితే అంతా వాడిదే భారం అని చేతులు ముడుచు కూర్చోకుండా కూతురు పెళ్లికై విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రామనాథం గారి ఇంట్లో శారద స్కూల్కు ప్రథమంగా స్కూల్ ఫైనల్ పాస్ అవ్వటం ఒక విప్లవాన్నే తీసుకొచ్చింది. వంశంలో ఆ మాత్రం చదివిన మొదటి ఆడపిల్ల శారద. కనీసం సంబంధం కుదిరే వరకు కాలేజీలో చదువుతానని 2 రోజులు నిరసన వ్రతం చేసిన కూతురి కోరికకు తల ఊపారు రామనాథం గారు. కళాశాల వాతావరణానికి అలవాటు పట్టడానికి పూర్వమే శారద సంగీత ప్రతిభను గురించి అందరికీ తెలిసిపోయింది. జీవితంలో మొదటిసారి వేదిక ఎక్కి మైక్ ముందు నిలబడిన శారద ప్రేక్షకులను చూసి వణికిపోయింది. కానీ పాట మొదలవగానే ఆవరించుకున్న నిశ్శబ్దం ఆమెకు ధైర్యాన్నిచ్చింది. ఈ విధంగా మొదలైన శారద పేరు ప్రతిష్టలు అంతకంతకు ఎక్కువ కాసాగాయి. ఇప్పుడు విశ్వవిద్యాలయంలో ఎక్కడ ఏ ఉత్సవం జరిగినా అందులో శారద పాట తప్పనిసరిగా ఉంటోంది. ఎంత ముఖ్యమైన క్లాస్ అయినా సరే వదిలి పాడటానికి వెళ్లవలసిన అవసరాలు వస్తున్నాయి. హఠాత్తుగా లభించిన ఈ ప్రత్యేకత అప్పుడే వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటున్న శారదను ఉక్కిరి బిక్కిరి చేయసాగింది. అయస్కాంతంలా ఆకర్షిస్తున్న కీర్తి సౌధాన్ని అధిరోహించాలనే ఆకాంక్ష చదువును కూడా నిర్లక్ష్యం చేసేటంతగా ప్రలోభపెట్టింది. ఫలితంగా 6 నెలల పరీక్షల్లో అన్నింట్లోనూ తక్కువ మార్కులు వచ్చాయి. వరాన్వేషంలో ఉన్న రామనాథం గారిని ఈ విషయం అంతగా బాధించకపోయినా శారద మాత్రం మానసికంగా కుంగిపోయింది. ఇక నుండి చదువు విషయమై శ్రద్ధ వహించాలనుకుంది దృఢంగా. రాత్రి తీసుకున్న నిర్ణయం ఇచ్చిన మనశ్శాంతితో మర్నాడు కాలేజీకి వెళ్ళింది. క్లాస్ జరుగుతుండగా శారదకు ప్రిన్సిపాల్ గారి దగ్గర నుండి పిలుపొచ్చింది. క్లాస్ అంతా ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసింది. మనస్సును అవ్యక్త భయమేదో ఆవరిస్తుండగా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ లెక్చరర్ భాస్కర్రావు గారు మరో 2 విద్యార్థులతో ప్రిన్సిపల్ నవ్వుతూ మాట్లాడుతున్నారు. నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి పిలిచారట అని అడిగింది. అవునమ్మా, నీకొక ముఖ్య విషయం చెప్పాలి అన్నారు ఆయన ఇటు తిరుగుతూ. ఏమిటండి? అదే వచ్చే నెలలో అంతర్విశ్వవిద్యాలయ పోటీలు మొదలవుతున్నాయి. అవునండి, విన్నాను. అస్పష్టంగా అంది, మనసులో ఏదో సందేహం పొగలాగా ఆవరిస్తుండగా. అందులో లలిత సంగీతానికి మన విశ్వవిద్యాలయం నుండి నిన్ను పంపాలనుకుంటున్నాం. మన భాస్కర్రావు గారు ఆ విషయాలన్నీ చూస్తున్నారు. నీకు కావలసిన ఆర్కెస్ట్రా ఆయనకు చెప్తే రిహార్సల్స్ మొదలెట్టవచ్చు. సార్ సార్ మాటకు అడ్డు వచ్చాడో విద్యార్థి. ఏమిటోయ్? అదేనండి, నాటకంలో అనార్కలి వేస్తున్న ఉమాదేవి గారికి పాడటం రాదని. అవునవును, అసలు విషయం మర్చిపోయాను. ఉమకి పాడటం రాదుట, అందుకని ఆ పాటలు కూడా నువ్వే పాడమ్మా అన్నారాయన ఏకబిగిన మాట్లాడేస్తూ. అందరితో పాటు గదిలో నుండి బయటకు మౌనంగా వచ్చేసింది శారద. ఆమె మనస్సు ఎందుకో బరువుగా ఉంది. మొదటిసారి కాలేజీలో గాయనిగా గుర్తించబడినప్పుడు కలిగిన ఉత్సాహం, సంతృప్తి ఆ క్షణంలో ఎందుకో జ్ఞాపకం రాలేదు. కాలేజీలో చేరిన ముఖ్యాశయం మరుగున పడిపోతున్నట్లు అనిపించసాగింది. ముభావంగానే 2 రోజులు రిహార్సల్స్కి వెళ్ళింది. కానీ అక్కడ లభ్యమవుతున్న ఆదరాభిమానాలు ఆమెను ఆకట్టుకోసాగాయి. క్రమంగా మనస్సు సంగీతం వల్ల రానున్న పేరు ప్రఖ్యాతుల వైపే మొగ్గసాగింది. ఇంట్లో శారద పెళ్లి ప్రయత్నాలు తీవ్రమయ్యాయి. అందరూ ఎంత తొందరపడుతున్నారో ఆ పెళ్లి అంత దూరంగా జరుగుతోంది. తిరిగి తిరిగి ఒక సంబంధం దగ్గర ఆగారు రామనాథం గారు. కట్నకానుకలు సరిపెట్టుకున్నంతలో స్కూల్ ఫైనల్ 4 సార్లు తప్పి వ్యవసాయంలో దిగిన ఆ పెళ్లి కొడుకు కాలేజీలో చదివే పిల్లతో పెళ్లి తగని పనిగా తోచింది. తిరిగిపోయిన ఆ సంబంధాన్ని కూడా చూస్తూ ఉండిపోయిన రామనాథం గారిలో ఒకే ఒక్క భయంకరమైన సందేహం మిగిలిపోయింది. అది కూతురికి పై చదువులు చెప్పించి పొరపాటు చేశానా అన్నది. అంతర్విశ్వవిద్యాలయ సంగీత నాటక పోటీలు దగ్గరకొచ్చేశాయి. ఈ మధ్య నార్కలి నాటకం రిహార్సల్స్కు శారద రోజూ వెళ్తోంది. తిరిగి రావటం ఆలస్యమైనప్పుడు భాస్కర్రావు గారి ఇంటి వరకు దిగబడుతున్నారు. సాధారణంగా ఆయనతో 1-2 స్నేహితులు కూడా ఉంటుంటారు.
అందులో ఎర్రగా పొడుగ్గా చిరునవ్వుతో ఇంకొకసారి చూడాలనిపించే ఒక యువకుడు తప్పక వస్తుంటాడు. నటకులకు సలహాలు ఇవ్వటంలో భాస్కర్రావు గారు అతడి సూచనలు కూడా పాటిస్తుంటారు. ఆ రోజు శారద రాగానే భాస్కర్రావు గారు ఆ యువకుని వైపు తిరిగి, వీరే నేను చెప్పిన శారద గారు, ఈ సంవత్సరమే చేరారు. ఇక పాట సంగతి ఇప్పుడు నువ్వే వింటావుగా అన్నారు. చిరునవ్వుతో నమస్కారం చేసిన అతడి పేరు రవిశంకర్ అని, ఆ కాలేజీలోనే BA పాస్ అయి బిజినెస్ చేస్తున్నాడని తెలిసింది శారదకు. రిహార్సల్స్ మధ్యలో యాదృచ్ఛికంగా భాస్కర్రావు గారి వైపు చూసిన ఆమె ఆయన పక్క నుండి 2 కళ్ళు అత్యంత ఆసక్తితో తననే పరికిస్తుండడం గమనించి ఉలిక్కిపడింది. గుండెల్లోకి దూసుకుపోయి స్త్రీత్వాన్ని మేల్కొల్పుతున్నట్లు ఆ చూపుల్లో ఆశ్చర్యం, అన్వేషణ ఫలించిన సంతృప్తి, అభిమానం లాంటి భావాలెన్నో కలిసిపోయి మొహం ఎర్రబడిపోగా శారద తలదించుకునేటట్లుగా చేశాయి. తర్వాత రిహార్సల్స్ అయిపోయేంత వరకు అతడు అలాగే చూస్తున్నట్లు గ్రహించింది శారద. మర్నాడు, 2వ రోజు, ఆ మర్నాడు కూడా రిహార్సల్స్కు రవిశంకర్ వచ్చాడు. అతడి ప్రవర్తన నలుగురి దృష్టిని ఆకర్షిస్తుందేమో అని భయపడిన శారదకు క్రమంగా అతడి ఈ స్వేచ్ఛకు భాస్కర్రావు గారి ఆమోదం, ప్రోత్సాహం ఉంటున్నాయనే సందేహం కలగసాగింది. బలవంతంగా మనస్సును అదుపులోకి తెచ్చుకుని పాడుతున్న ఆమెకు రవిశంకర్ అనే అందమైన యువకుడు తదేక ధ్యానంతో వింటున్నాడని, ఆ చూపుల్లోని ఆకర్షణ లాంటిదేదో తనను పరవశింపజేస్తోందని హఠాత్తుగా గుర్తుకొచ్చి ఒక్క క్షణం మైకం కమ్మినట్లయింది. తన సంగీతంలో లయ, గానంలో మాధుర్యం, తన జీవన సర్వస్వమైన సలీంని ఉద్దేశిస్తూ ప్రేమమయ్యి అనార్కలి పాడే ఆ గేయంలో శారదకి ఈసారి కొత్త అర్థాలు, అందాలు కనిపించసాగాయి. పాటలోని మధురభావం ఆమెను ఆవేశించినట్లయి మనస్సును గిలిగింతలు పెట్టింది. ఎప్పటిలా ఈసారి అందులోని ప్రియాహ్వాన చరణాల్ని నిస్సంకోచంగా పాడలేకపోయింది. అనుకున్నట్లే పోటీలలో శారదకు లలిత సంగీతంలో ప్రథమ బహుమతి రావడమే కాకుండా అనార్కలి పాటలకు ప్రత్యేక బహుమతులు కూడా వచ్చాయి. ఆ రోజు క్లాస్ అవ్వగానే వచ్చేస్తున్న శారద భాస్కర్రావు గారు పిలుస్తున్నారని తెలిసి స్టాఫ్ రూమ్కి వెళ్ళింది. ఒక్కరే ఏదో చదువుకుంటున్నారు ఆయన. నమస్కారం చేసింది. ఎలా చదువుతున్నావు అని అడిగారు ఆయన పుస్తకం మూసేస్తూ. పర్వాలేదండి, పిలిచారట. అవునమ్మా, నీకో సంగతి చెప్పాలి. ఏమిటండి? నువ్వు అపార్థం చేసుకోకుండా విని సరిగ్గా ఆలోచించుకుని సమాధానం చెప్పు. అలాగే, కానీ ఏమిటది? రవిశంకర్ అంటే నీకు చాలా అభిమానం కదూ? అసందర్భంగా ఉన్న ప్రశ్నకు శారద తెల్లబోయింది. హాస్యం కాదు, సీరియస్గా అడుగుతున్నాను. నీ జవాబు కావాలి. ఎందుకండి? అప్రయత్నంగా అడిగింది. నీకిష్టమైతే రవి నన్ను మీ నాన్నగారి దగ్గరకు రాయబారం పంపుతానంటున్నాడు. ఆయన వైపే చూస్తున్న శారద కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి. ఎర్రబడిపోయిన మొహాన్ని వంచుకుంది. జీవితంలో డబ్బు తప్ప ఆప్యాయతకు నోచుకోని రవి సుఖపడాలంటే నీ చేతుల్లోనే ఉందమ్మా. అంటే? చిన్నప్పుడే రైలు ప్రమాదంలో తల్లి తండ్రి పోయారు. ఇన్నాళ్ళు ఆస్తి వ్యవహారాలు చూసిన తాతగారు కూడా ఈ మధ్యనే పోయారు. ఆయన చెప్తున్నది శారదకు వినిపించడం లేదు. తనలోని స్త్రీత్వాన్ని మేల్కొల్పుతున్న చూపులతో తదేక ధ్యానంతో పాట వినే రవిశంకర్ రూపమే మనస్సంతా ఆక్రమించుకుంది. అందని చందమామ హఠాత్తుగా అరచేతిలో ప్రత్యక్షమైన సంతృప్తితో హృదయం నిండిపోగా విని వినబడకుండా అంది, మీ ఇష్టం. బావుందమ్మా, మంచి రోజు చూసి మీ నాన్నగారితో మాట్లాడతాను. తర్వాత వారం రోజులకు ఏదో ఉత్సవంలో లలిత సంగీతం పాడటానికి వెళ్లి ఒంటరిగా గ్రీన్ రూమ్లో తుంబర శృతి చేస్తూ కూర్చున్న శారద గుమ్మం వైపు చూస్తూనే ఉలిక్కి పడింది. కుడి చేత్తో గుమ్మం పట్టుకుని నిలబడి ఉన్నాడు రవిశంకర్. ఏదో పని మీద గదిలోకి రాబోయి హఠాత్తుగా ఆమెను చూసి ఆగిపోయినట్లున్నాడు. కుడికాలు ముందుకు సాచి ఉంది. ఆసక్తితో నిండిన ఆ కళ్లలో ఈసారి చిలిపితనం, అధికారం, ఆశించినది లభించిన సంతృప్తి మెరుస్తున్నాయి. తుంబుర పక్కన పెట్టి తొట్టుపడుతూ లేచి నిలబడింది శారద. 2 నిమిషాలు అలాగే ఆమె కళ్లలో ఏదో వెతుకుతున్నట్లుగా చూస్తూ నిలబడిపోయిన అతడు అంతలోనే మామూలు మనిషి అయిపోతూ చిరునవ్వుతో నమస్కారం చేశాడు. అప్రయత్నంగా ప్రతి నమస్కారం చేసిన శారద అతడు గుమ్మంలోంచి కదిలి తనకు దగ్గరగా రావటం గుర్తించనే లేదు. హఠాత్తుగా 2 చేతులు ఆమెను దగ్గరకు లాక్కున్నాడు రవిశంకర్. తూలి గుండెల మీద పడిన శారద మరుక్షణం మొహం ఎర్రబడగా అతడి ప్రణయ ప్రకటనకు వణికిపోయిన పెదవులను పళ్లతో నొక్కిపెడుతూ అతడి చేతులు విడిపించుకుని అక్కడి నుండి పారిపోయింది.
ఆ వేసవిలో శారద వివాహం రవిశంకర్తో జరిగిపోయింది. జంటగా రవిమందిర్ అధికారినిగా 2 అంతస్తుల భవంతిలో అడుగుపెట్టిన ఆమె మనస్సు విచిత్రానుభూతులకి లోనయింది. ఆ భావాలేమిటో అర్థం కాలేదు ఆమెకు. కానీ ఆ ఆడంబరం వెనుక, ఆ ఆహ్వానాల చాటున, ఆప్యాయతల నడుమ అర్థం కాని వెలితి, లోటు ఉన్నాయనిపిస్తోంది. కానీ ఆ గులాబీ ముళ్ళు ఏమిటో తెలియలేదు ఆమెకు. సాయంత్రం అయింది. స్త్రీ పురుషుల జీవితాలని మధురంగా మార్చివేసే మొదటి రాత్రి శారద జీవితంలో కూడా వచ్చింది. ఆ మొదటి రాత్రికి ఆమె నాయత్తపరచడానికి పుట్టింటి వాళ్ళెవరూ వెంటలేరు. అలంకరింపవచ్చిన పక్కింటి వారిలో ముభావం లాంటిది చూసింది శారద. అది ఎందుకో తెలియలేదు. చేతిలో పాల గ్లాస్తో పాలనురుగు వంటి తెల్ల చీరలో తలలో విచ్చుకుని పక్కపక్క నవ్వుకుంటున్న మల్లెలతో, మనసులో మధురోహలతో తలుపు దగ్గరే నిలబడిపోయిన శారద హస్తాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు రవి. శారద మనస్సు రెక్కలు విచ్చుకున్న గువ్వల ఒక్కసారి ఆనందలోకాల్లోకి ఎగిరిపోయింది. అంతలోనే టేబుల్ పైన ఓపెన్ చేసి ఉన్న నోట్బుక్ ఆమెకి ఇచ్చాడు రవి. భర్త వైపు ఒకసారి చూసి ఆతృతగా అది చదివింది శారద. గానకోకిలమైన నీ ఈ త్యాగానికి ప్రతిగా నేనేమి ఇవ్వగలను? ఈ ఐశ్వర్యంతో పాటు నన్ను నేనే నీకు అర్పించుకుంటున్నాను. ఇక నుండి నా వాక్కువై నన్ను, ఈ సర్వస్వాన్ని శాసించి పాలించే అధికారం నీది అని ఉంది. మొదట శారదకు దాని భావం అర్థం కాలేదు. అతి తొందరగా, అయోమయంగా ఆమె చూపులు అక్షరాల వెంట పరిగెట్టాయి. దాని భావం అర్థమయ్యేంతలోనే చరాచర ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్లు, కాళ్ల కింద హిమనదాలు ప్రవహిస్తున్నట్లు, రవితో వివాహం అన్నమాట విన్నప్పటి నుండి నిర్మించుకున్న భర్మ్యహర్మ్యం పునాదులతో కూలిపోయినట్లు అయి మరు నిమిషంలో అచేతనంగా వాలిపోయింది శారద. పడిపోతున్న భార్యను కంగారుతో పొదవి పట్టుకుని తెలివి తెప్పించడానికి ప్రయత్నించసాగాడు రవి. ఒక పావుగంటకు తేరుకుని అయోమయంగా, చైతన్యరహితంగా, భావశూన్యంగా తన మొహంలోకే చూస్తున్న శారద చూపులు అతడిని విచలితుడిని చేశాయి. నెమ్మదిగా అక్కడి నుంచి లేచి పక్కనే పడి ఉన్న నోట్బుక్ తీసి ఏదో రాసి ఆమెకిచ్చాడు. మాటరాని ఆసక్తితో ముందే తెలిసి కూడా ఇలా కొత్తగా బాధపడటంలో అర్థం లేదు అని ఉంది. తనకు ముందే తెలియటం. ఈ మాటకే తెల్లబోతున్న శారదను నువ్వు ఒప్పుకున్న తర్వాతనే అర్థోక్తిలో ఆగిపోయిన వాక్యం మరింత అయోమయానికి గురి చేసింది. అబద్ధం, అంతా మోసం, నాకు చెప్పకుండా దాచి నా బ్రతుకు నాశనం చేశారు. హఠాత్తుగా అరిచినట్లుగా అంది శారద. ఆమెలోని అణువు అసహ్యం, ద్వేషం, కోపం, నిస్సహాయత, అవమానాలతో నిండిపోయింది. భర్త నీడను కూడా భరించలేని దానిలా నెమ్మదిగా గోడవైపు తిరిగి పడుకుంది. నిస్తబ్దుడై నిలబడిపోయిన రవి బరువుగా నిట్టూర్చి కదిలి వెళ్లి తన జీవితంలో వెలుగులా దీపం ఆర్పివేసి హృదయాన్ని ఆవరించుకున్న మాంద్యత లాంటి బెడ్ లైట్ వెలుగులో నెమ్మదిగా వచ్చి ఆమె పక్కగా నిద్రపోవటానికి చోటు చేసుకు కళ్ళు మూసుకున్నాడు. అటు తిరిగి పడుకుందే గాని మనస్సులో అగ్నిపర్వతాలు బద్దలవ్వటం అంటే ఏమిటో తెలియసాగింది శారదకు. అంత సౌమ్యుడిగా పరిచయమైన రవిలో ఎదుటి వ్యక్తి భవిష్యత్తుతో చెలగాటమాడగల కఠినత్వం ఎక్కడ దాగుందో అర్థం కాలేదు ఆమెకు. అయినా ఆ కఠోర సత్యం నుండి తనను దూరంగా ఉంచలేదని అంటున్నాడు. ఇది నిజమా కాక అతడి నాటకంలో భాగమేనా? ఎందుకనో శారద మనస్సు అదంతా వంచనగా అంగీకరించలేకపోతోంది. హఠాత్తుగా ఆమెకు భాస్కర్రావు గారి సంభాషణ జ్ఞాపకం వచ్చింది. ఆ మాటల్లో ఎక్కడా ఈ ప్రసక్తి రాలేదు. అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా చెప్పలేదా, లేక తనకు తెలుసుననుకున్నారా? ఎవరి పొరపాటుకు ఫలితం ఇది? హద్దులతో ఎదురైన అదృష్టాన్ని అంగీకరించడం ఎలా? వణుకుతున్న చేతులతో చెరాలన మొహం కప్పుకుని తిండిలో తలదాచుకుంది. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. సరికొత్తదైన ఆ నిశ్శబ్ద వాతావరణంలో అరగంట గడిచింది. నెమ్మదిగా తలదిప్పి భర్తను చూసింది. నిద్రిస్తున్న రవిమోహం లజ్జాభిమానాలతో ముకుళించుకుపోయింది. తమ పరిచయమైన తొలి దినాలు గుర్తుకొచ్చాయి. ఆ రోజుల్లో అతడంటే ప్రత్యేక అభిమానం ఏర్పడింది. అది ప్రేమో కాదో ఆలోచించలేదెప్పుడు. కానీ గాంభీర్యంతో మిళితమైన అతడి సౌమ్య ప్రవర్తన తనను ఆకర్షించిన మాట నిజం. అంతలోనే ఒక విషయం జ్ఞాపకం వచ్చింది శారదకు. అది తను అప్రయత్నంగా అతడి సన్నిధి కోరుకున్న రోజుల్లో ఎప్పుడూ నోరు విప్పి అతడు ఒక్క మాట కూడా అనలేదని, అయినా తాను ఆ విషయమే గుర్తించలేదని, కేవలం రవి సాన్నిధ్యమే తనను పరితృప్తన చేసిందా?
మరి అతడి లోపం తన కోరిక తీరిన శుభ సమయంలో కలిచివేస్తున్నదెందుకు? శారద మనస్సు క్రమంగా మబ్బువిడిన మేఘంలా నిర్మలం కాసాగింది. ఆలోచనల బరువుతో ఎప్పుడు రవి గుండెలపై వాలిపోయిందో ఆమెకు తెలియదు. కానీ అతడి చేతులు ఆకాంక్షతో చుట్టివేయగా మెరిసిపోతున్న కళ్ళలోకి చూడలేక సిగ్గుతో తలవాల్చుకుంది. ఆ రోజు ఆదివారం. పుస్తకం చదువుకుంటూ కూర్చున్న శారద దగ్గరకు 2 స్నేహితులతో వచ్చాడు రవి. వారిలో ఒకరు ప్రఖ్యాత గాయకుడు మురళీధర్, రెండవ వారు గేయ రచయిత విజయసారథి. మాటల సందర్భంలో శారద కూడా గాయని అని విని వారు ఆమెను రేడియోలో పాడించమంటూ సలహా ఇచ్చారు. సంభ్రమంతో తల ఊపుతున్న భర్త కళ్ళలో ఒక క్షణం తళుక్కుమన్న విచిత్రమైన మెరుపును గుర్తించి ఆశ్చర్యపడింది శారద. కానీ సంగీతం పేరు చెప్తేనే గంతులు వేసే ఆమె మనస్సు ఈసారి మూగబోయినట్లయింది. అంతగా ఉత్సాహం చూపని భార్యను తన కోసం గాంధారీ వ్రతం పట్టడం సమంజసం కాదని వాదించాడు రవి. ఇప్పుడు ఆకాశవాణిలో తరచూ శారద పాటలు వస్తున్నాయి. గాయని శారదా రవిగా నలుగురిలో గుర్తింపు కలుగుతోంది. ప్రేక్షకుల్లో మొదటి వరుసలో తప్పనిసరిగా రవి ఉంటాడు. కాలేజీ రోజుల్లోలాగే నిత్యాలంకారం వంటి చిరునవ్వు అతడి పెదవులపై మెరుస్తూ ఉంటుంది. అయితే ఆ మెరుపులో ఇప్పుడు పరిపూర్ణత్వం ఉంది. తనను ప్రాణంగా చూసుకునే భర్త లోపాన్ని శారద మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నా ఆమె పరిచయం అవుతున్న ప్రపంచం సరికొత్త విషయంగా చర్చిస్తోంది. తన ఎదురుగా సాగే గుసగుసలకు అర్థం తెలిసిన శారద మనస్సు ఒక్క క్షణం ఉండేలు దెబ్బతిన్న పక్షిలా విలవిలలాడుతుంటుంది. ఆ రోజు రేడియో స్టేషన్లో అప్పుడే రికార్డింగ్ పూర్తి చేసుకుని లాంజ్లో కూర్చోటానికి వస్తున్నారు శారదా రవి. అంతలోనే వెనకాల నుండి ఆ వెడుతున్నామే శ్రీమతి శారదా రవి, మంచి గాయని, దేవుడు తెలివి తక్కువ పనులు కూడా చేస్తుంటాడు. అంత మంచి గాయని భర్త మూగవాడు. ఎప్పుడూ సంతోషంగానే కనిపిస్తుంది, కానీ మనస్సులో ఎంత బాధపడుతుందో పాపం. శారద అభిమాని ఎవరో అంటున్నారు. ఉలిక్కిపడి పక్కనే ఉన్న భర్త మొహంలోకి కంగారుగా చూసింది శారద. కానీ ఏ భావం ఆమెకు వ్యక్తం కాలేదు. భయంకరమైన మౌనం ఇద్దరి మధ్య విలయతాండవం చేస్తుండగా వెళ్లి కారులో కూర్చున్నారు. తప్పు చేసిన దానిలా ఉండిపోయిన శారద మధ్యదారిలో హఠాత్తుగా తల ఎత్తి భర్త వైపు చూస్తూ వాళ్ళు అనుకున్నది అబద్ధం అంది. కారు వింగ్లోంచి దూరమైపోతున్న నౌబత్ పహాడ్ వైపే చూస్తున్న రవి నెమ్మదిగా ఇటు తిరిగి చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో తన మనస్సును అర్థం చేసుకున్న విశాలత్వం కనిపించింది ఆమెకు. జీవితంలో తనకెదురైనది అదృష్టమో దురదృష్టమో తెలియని అయోమయావస్థలో ఉండగానే తన ప్రశ్నలకు జవాబుగా ఇది మోసం, అన్యాయం అంటూ ఉండి ఉండి గగ్గోలు పెట్టే మనస్సుకు ఊరటగా శారద తన తల్లి కాబోతున్నట్లు తెలుసుకుంది. ఆ రోజు ఏదో పని మీద వంటింట్లోకి వస్తున్న శారద లోపల నుండి మాటలు విని ఆగిపోయింది. వంట మనిషి పనిదానితో అంటోంది, నీదంతా మరీ చోద్యం. మూగవాళ్ల పిల్లలు మూగగా కాకుండా మామూలుగా ఉంటారా ఏం? ఇంతకీ శారదమ్మ అదృష్టం మంచిది కాదు. బంగారపు బొమ్మ లాంటి పిల్ల. ఆ అమ్మ పాట విన్నప్పుడల్లా నా గుండె తరుక్కుపోతుంటుంది. ఎటువంటి పిల్లకు ఇలాంటి భర్తను రాసిపెట్టాడు దేవుడు? ఆవిడ ధోరణి సాగిపోతోంది. అప్పటికే తూలిపోతున్న శారద ఇక నిలబడలేక తన గదిలోకి వచ్చేసింది. ఆమె మస్తిష్కం మొద్దుబారినట్లయిపోయింది. ఈ ఇంటిని ఆవరించుకున్న భయంకర మూకాంధకారంలో ఎక్కడో దూరంగా ముడుకుముడుకుమంటున్న తన ఆశాజ్యోతి, తన సర్వస్వం, తన పాప కూడా మాట్లాడకుండా సత్యాగ్రహం చేస్తుంది. తన చైతన్యాన్ని పణంగా తీసుకున్న ఈ భయంకర మూకత్వంతో ఆప్యాయంగా ఎవరూ పలుకరించనైనా పలుకరించని ఈ నిశ్శబ్ద జీవితంలో చెవులారా మనస్సంతా నిండిపోగా తన వారి ఒక్క మాట వినడానికై చాతక పక్షిలా ఎదురు చూడాలి. ఈ అనంతమైన నిరీక్షణలోనే తన బతుకు అంతమైపోతుంది. శారదలో విశృంఖలంగా విజృంభించిన భావనలన్నీ వికృత రూపాలు దాల్చి బాహువులు చాచి ఆమెను చుట్టుముట్టినాయి. అప్పుడే లోపలికి వచ్చిన రవి గది చీకటిగా ఉండటానికి ఆశ్చర్యపడుతూ దీపం వెలిగించాడు. శ్రావణ మేఘాన్ని శరత్చంద్రికల అంతటా చల్లని కాంతి ఆవరించుకుంది. తల తిప్పి చూసిన అతడికి తెలివి తప్పి కుర్చీలో పడి ఉన్న శారద కనిపించింది. ఒక్కొక్క మాసమే గడుస్తున్న కొద్దీ శారదలో పాపతో పాటు సందేహాస్పదమైపోయిన పాప భవిష్యత్తుల గురించిన భయాందోళనలు కూడా పెరగసాగాయి. నవ్వుతూ మాట్లాడుతూనే హఠాత్తుగా ఆగిపోయి తన మీదుగా ఎక్కడో శూన్యంలోకి చూస్తూ ఆలోచనలో పడిపోయే భార్య ప్రవర్తన అర్థం కాకుండా పోతోంది రవికి. తన కళ్ళల పంట ఆడపిల్లగా తెలిసినప్పుడు శారద మనోభావాలు అనూహ్యం.
మాతృత్వపు మమతను భయాందోళనలు పెనవేసుకుంటుండగా ప్రశాంతంగా సంతృప్తితో చిరునవ్వు నవ్వలేకపోయింది. పాలు తాగుతున్న పాపతలను మృదువుగా నిమిరే ఆమె చెయ్యి హఠాత్తుగా వడికిపోయేది. వడిలో ఆడుకుంటున్న పాపను 2 చేతులా నిలబెట్టి, పాపా ఒక్కసారి నన్ను అమ్మాను, నాతో ఒక్కసారి మాట్లాడు తల్లి అని అడగాలనిపించే ఉద్విగ్నతను నిగ్రహించుకోలేకపోయేది. కాళ్ళు తడతడలాడిస్తూ ఎత్తుకోమని చేతులందించి బోసి నోటితో నవ్వే పాప భంగిమ మాటలాడలేక పడుతున్న యాతనలా కనిపించి దగ్గరకు వెళ్ళటానికే భయపడిపోయేది. మొదటిసారి గీత అమ్మ అని పిలిచినప్పుడు శారద కల్లోంచి మేల్కొన్న దానిలా నిలబడిపోయింది. తను విన్నది నిజమేనని నమ్మకం కలగగానే అప్రయత్నంగా, ఏమండి మన గీత మాట్లాడుతోంది, అమ్మయ్యా ఇక పర్వాలేదు, నా భయం తీరిపోయింది అని అరిచినట్లుగా అంది. సంభ్రమంగా కూతురి వైపే చూస్తున్న రవి ఎదురుచూడని ఆ మాటలకు తెల్లబోయాడు. అప్పటికి తానన్నదేమిటో తెలుసుకున్న శారద హఠాత్తుగా వణికిపోయి తల ఎత్తి చూడలేక చేతుల్లో మొహం దాచుకుని అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయింది. ఇన్నాళ్లుగా బోధపడకుండా వేధిస్తున్న భార్య చూపుల భావం చటుక్కున స్ఫురించిన రవి మనస్సు లజ్జావమానాలతో ముకుళించుకుపోయింది. హఠాత్తుగా గతం నుండి ప్రస్తుతంలోకి వచ్చిన శారద అమ్మా గీత అంటూ కూతురి భుజం పట్టి కుదపబోయింది. గుమ్మంలో నిలబడి భార్య మొహంలో మధురగాయని శారదా రవి ఆశాశిఖరం ఒరిగిపోవటం చూస్తున్న రవి ఒక్క ఉదుటిన వచ్చి ఆమెను ఆపేశాడు. స్వప్నావశిష్టలా అతడి వైపు తిరిగిన శారద కళ్ల నుండి సరస్వతి వీణ విషాద స్వరాలు పలికినట్టు 2 నీటి బుందులు రాలాయి. తెల్లవారింది. కూర్చున్న చోటనే కునుకు పట్టిన శారదకు మెళకువ వచ్చింది. పడకుర్చీలో వాలి నిద్రపోతున్న భర్త కనిపించాడు. నెమ్మదిగా లేచి లైట్ ఆర్పటానికి టేబుల్ దగ్గరికి వచ్చింది. రవి డైరీ తెరిచిపెట్టి ఉందక్కడ. ఏదో వ్రాస్తూ అలాగే ఉంచేసినట్లున్నాడు. పెన్ పేజీల మధ్య ఉండిపోయింది. దాన్ని యథాస్థానంలో పెట్టబోయిన శారద చేతులు అప్రయత్నంగా ఆ పేజీ తిరగవేశాయి. ఒక్క క్షణం సందేహించినా ఏం రాశాడో చూసింది. అందులో 2 వాక్యాలున్నాయి. ప్రేమని ప్రకటించి అపరాధం చేశాను నేను. నా ప్రేమను ఆరాధనగా మార్చుకొని ఉంటే నా ఆరాధ్య దేవత ఇంకెక్కడైనా సుఖపడి ఉండేది. భగవాన్, శారదను పెళ్లి చేసుకోవటంలో పొరపాటు చేశాను. నాదనుకున్న ఆ మనస్సులో కష్టానికి నాకు చోటు లేదని రాత్రి శారద కళ్ళు నాకు చెప్పాయి. చదవటం పూర్తయ్యేసరికి శారద కళ్ళు వర్షిస్తున్నాయి. కడు తుడుచుకుని మళ్ళా డైరీలోకి దృష్టి సారించిన ఆమెకు ఆ వాక్యాల్లో 8 సంవత్సరాల నాడు గ్రీన్ రూమ్ గుమ్మంలో నిలబడి మంత్రముగ్ధుడిలా తన కళ్ళలోకి చూస్తున్న రవి కనిపించాడు. వణికిపోయింది శారద. ఆమె మనస్సును చీల్చుకుంటూ వెలువడిన లేదు లేదు అన్న పదాలు నరాల్లోకి పరిగెత్తాయి. ఇక అక్కడ నిలబడలేక గబగబా గది బయటకు వచ్చేసింది. డాక్టర్ సలహా ప్రకారం ఆ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్లో కల్లా పెద్దదైన ఒక నర్సింగ్ హోంలో గీతకు గది ఏర్పాటు చేయబడింది. బొంబాయి నుండి 2 నిపుణులు కూడా వచ్చారు. ఎందరూ ఎన్ని విధాలా ప్రయత్నించినా భర్తలా కూతురు కూడా మాట్లాడే అర్హతను కోల్పోతే ఏం చేయాలనే ప్రశ్ననైనా కనీసం తల్లికి మిగల్చకుండా అనంత ప్రకృతిలో నిశ్శబ్దంగా కలిసిపోయింది గీత. చనిపోయే సమయంలో కూడా చిన్నారి గీత చేతిలోనే ఉన్న వెండి కప్పు పట్టుతప్పి భళ్ళున శబ్దంతో కిందపడి దొర్లుకుంటూ వచ్చి మంచం పక్కగా రవి ఒడిలో తెలివి తప్పిపడి ఉన్న శారద పాదాలకు తగిలి ఆగిపోయింది. గీత పోయిన 15 రోజులకు పుట్టింటి నుండి వచ్చింది శారద. ఎప్పటిలా తన చేతిని ఆసరాగా తీసుకునే మృదుహస్తం ఈరోజు లేదు. తూలిపోతున్న భార్యను పట్టుకుని నడిపిస్తూ నెమ్మదిగా లోపలికి తీసుకొచ్చాడు రవి. గది గుమ్మంలో అడుగుపెట్టిన శారదకు ఎదురుగా టేబుల్ మీద గీత ఫోటో, పక్కనే వెండి కప్పు కనిపించాయి. భర్త చేయి విడిపించుకుని నెమ్మదిగా అక్కడికి వెళ్ళింది. అప్పటికే ఆమె కళ్లలో నీరు సుళ్ళు తిరుగుతోంది. కన్నీటి పొరల మధ్య మసగ్గా కనిపిస్తున్న కప్పు కింద ఒక కవర్ ఉంది. కళ్ళు తుడుచుకుని వణుకుతున్న చేతులతో దాన్ని విప్పింది. చదువుతున్న కొద్దీ శారద మొహంలో కోపం, విచారం, భయం, అసహ్యం అన్నీ కలిసిపోయిన ఒక భయంకర భావం కదలాడసాగి ఎదురుగా ఉన్న అద్దంలోంచి ఆమెనే చూస్తున్న రవిని కలవరబెట్టింది. చదవడం పూర్తి చేసి శారద ఆ చూపులే మరల్చి కవర్పై వెయిట్గా పెట్టబడిన వెండి కప్పుని ఒక్కసారి చూసి మరుక్షణంలోనే కవర్ని ముక్కలుగా చింపి ఆ కప్పులో పోసేసింది. గబగబా కదిలి వచ్చిన రవి అప్పటికే అచేతనంగా వాలిపోతున్న భార్యను పొదివి పట్టుకున్నాడు.
ఆమెను మంచంపై పడుకోబెట్టి నెమ్మదిగా ఆ కాగితం ముక్కల్ని ఏరి కూర్చి విషయం తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. అది రేడియో స్టేషన్ నుండి శారదను పాట రికార్డింగ్కు ఆహ్వానిస్తూ వచ్చిన కాంట్రాక్ట్ ఫామ్. పావుగంట తర్వాత భర్త ఒడిలో కళ్ళు తెరిచింది శారద. భావశూన్యంగా తన మొహంలోకి చూస్తూ ఉండిపోయిన ఆమె కనుకొసలు చెమర్చినట్లు అనిపించింది రవికి. అంతలో శారద అన్నది, ఇక నేను పాడను అంటుండగా మధురమైన ఆమె గొంతు భయంకరంగా వణికింది. కథ సమాప్తం.